రాష్ట్ర బడ్జెట్ ఈసారి కూడా 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందని, వాస్తవాలకు దగ్గరగా ఉండేలా కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ సమావేశ తేదీల ఖరారు యత్నాలు ప్రారంభించింది. బడ్జెట్కు ముందు అన్ని శాఖలతో ఆర్థిక శాఖ జరిపే చర్చలు దాదాపు పూర్తి కావచ్చాయి. గిరిజన సంక్షేమం, ఐటీ, భారీ పరిశ్రమల శాఖలతో మాత్రం ఇంకా మాట్లాడాల్సి ఉంది. వీటిని కూడా ఈ వారంలో పూర్తి చేసి బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దనున్నారు. బడ్జెట్కు ముందు ఇవ్వాల్సిన ఆర్థిక సర్వే నివేదికలు కూడా సిద్ధం కానున్నాయి. వీటికి తోడు ఆన్లైన్లో కూడా వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించడంతో 7,500 ప్రణాళిక, 12,500 ప్రణాళికేతర ప్రతిపాదనలు ఇప్పటికే వచ్చాయి. ఆర్థిక ప్రణాళికా శాఖల యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, ఇటీవల అన్ని శాఖల యొక్క మంత్రులు, అధికారులతో చేసినటువంటి సమీక్షా సమావేశాలు ఒక దశకి చేరుకున్నాయి. మార్చి 29-30 నాటికి పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ఆమోదింప చేసుకోవాలి అనేటువంటిది ఆర్థిక శాఖ యొక్క ఆలోచన. వాస్తవాలతో ముడిపడిన బడ్జెట్ను ప్రతిపాదించడం ద్వారా తాము మరోసారి రాష్ట్ర కేటాయింపులను సరైన రీతిలో పొందుపరుస్తామని సర్కార్ ఇప్పటికే చెప్పింది. ప్రణబ్తో జరిపిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకొనున్నారు. వార్షిక వృద్ధి రేటు 10% ఉంటుందన్న అంచనాలు ఉన్నా 8% మించకపోవచ్చన్న వాస్తవ దృక్పథంతోనే బడ్జెట్ను రూపొందించనుంది. బడ్జెట్ సమావేశాల తేదీల ప్రతిపాదనల్ని గవర్నర్, స్పీకర్కు పంపాల్సిందిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. మార్చి నెలాఖరులోగా 2012-13 బడ్జెట్ను ఆమోదింప చేసుకుంటామని ఆనం తెలిపారు.